ఇంతకుముందు వీడియోల్లో ఎవరెంత మార్కెట్లో సంపాదించగలరు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నవారు షేర్ మార్కెట్ దూరంగా ఉండాలని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ వీడియోలో ఒక కంపెనీ షేర్ ప్రైస్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే పెరగడం తగ్గడం అన్నమాట. షేర్ ప్రైస్ని ప్రభావితం చేసేవి చాలా ఉన్నాయి. అవి ఇంటర్నల్గా కానీ అంటే ఫండమెంటల్స్గా చెప్పుకునేవి కంపెనీకి సంబంధించినవి. ప్రైస్ టు బుక్ వాల్యూ, ఎర్నింగ్ పర్ షేర్, అట్లాగే పిఈ రేషియో, ఎబిటా, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇవన్నీ చూసుకుంటారు. అట్లాగే కంపెనీ యొక్క ఆర్డర్ బుక్, టైప్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ చూసుకొని దాని పెర్ఫార్మెన్స్ని బట్టి షేర్ కొంటారు. ఇది ఫండమెంటల్గా ఫాలో అయ్యి. ఇవే కాకుండా ఇంకా 4 కూడా ఉన్నాయి. అంటే నెట్ ప్రాఫిట్ చూసుకునేది, అది క్వార్టర్ టు క్వార్టర్ ఉంటుంది. క్వార్టర్ కింద ఇక్కడ 3 months ఉంటుంది డ్యూరేషన్. ఫస్ట్ క్వార్టరు ఏప్రిల్ టు జూన్ ఉంటుంది, తర్వాత జూలై టు సెప్టెంబర్, తర్వాత అక్టోబర్ టు డిసెంబర్, లాస్ట్లో జనవరి టు మార్చి. ఇప్పుడు 3 months జరిగే సేల్స్, దాని నుంచి వచ్చే నెట్ ప్రాఫిట్ని బట్టి ఎప్పటికప్పుడు షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అట్లా సేల్స్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ తగ్గితే షేర్ వాల్యూ పడిపోతూ ఉంటుంది. ఇది మెయిన్ రీజన్ కంపెనీ షేర్ పెరగడానికి కానీ తగ్గడానికి కానీ. ఇక్కడ వీళ్ళు రిజల్ట్ ప్రకటించడానికి 3 నెలల తర్వాత, అంటే ఏప్రిల్ టు జూన్ తర్వాత కూడా 1 నెల పట్టవచ్చు. అంటే సెకండ్ క్వార్టర్లోకి వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. సేల్ పెరిగి నెట్ ప్రాఫిట్ పెరిగింది అంటే కూడా, నెట్ ప్రాఫిట్ పెరిగితే షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే వాల్యూమ్, అంటే కస్టమర్స్ వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ అమ్మకాలు కొనుగోళ్ళు జరుగుతూ ఉంటాయి. అట్లా కొనుగోళ్ళు అమ్మకాలు పెరుగుతున్నాయి అంటే కనుక షేర్ వాల్యూ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. ఎంతవరకు అంటే కరెక్ట్ రీజన్ ఉండదు. ఆల్మోస్ట్ వాళ్ళంతా కొనేస్తూ ఉంటారంట. కానీ యాక్చువల్గా అది కంపెనీ వాల్యూని కరెక్ట్గా డయాగ్నోజ్ చేయదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక్కోసారి కంపెనీ వాల్యూ కంటే కూడా ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి కొనేవాళ్ళు 52-week హైలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని కొనాలి. సేల్స్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. హై వాల్యూ ఉన్నప్పుడు కొంటే కనుక నెక్స్ట్ అది తగ్గిందనుకో, సేల్స్కి తగ్గట్టు లేదనుకో ప్రాఫిట్, మళ్ళీ ఆటోమేటిక్ పడిపోతుంది. అప్పుడు లాస్ అవుతారు. కాబట్టి హైలో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ లాభం వచ్చిన వాళ్ళు, అంతకుముందు కొన్నవాళ్ళు లాభం ఉంటే కనుక అమ్మేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ కొనేవాళ్ళు జాగ్రత్తగా చూసుకొని కొనాలి. సేల్స్ ప్లస్ ప్రాఫిట్ ఈ 2 కంపల్సరీ చూసుకోవాలి. అట్లాగే ఆర్డర్ బుక్ చూసుకోవాలి. కొన్ని కంపెనీస్ సేల్స్ సీజనల్గా పెరుగుతూ ఉంటాయి, కొన్ని ఇయర్ టు ఇయర్ సేల్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలి. ప్రతి కంపెనీకి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి.